హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ ఇంట్రెస్టింగ్ థాట్స్. ప్రస్తుతం ఇది చలికాలం కదా. ఈ చలికాలంలో మనల్ని ఎక్కువగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. ఇవి రెండూ వచ్చాయంటే ఇంకా జ్వరం కూడా దరిచేరి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాము. బయటికి వెళ్ళాలంటే కూడా ఎంతో సమస్యగా ఉంటుంది. ఈ రెండూ వచ్చాయంటే ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత ఈజీగా తగ్గవు. ఈ జలుబు, దగ్గు వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం వంటింట్లో దొరికే వస్తువులతోనే కేవలం ఒక్క రోజులో జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందే 3 పవర్ఫుల్ చిట్కాలను తెలుసుకుందాము. వీటిలో మూడవది అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో మొదటి చిట్కా ఏంటంటే ఆవిరి పట్టడం. ఇది పాత పద్ధతే అయినా కూడా ఇదే ది బెస్ట్ అన్నమాట. ఒక గిన్నెలో నీళ్లు బాగా మరిగించి అందులో చిటికెడు పసుపు ఇంకా 2 తులసి ఆకులు వేసి ఆవిరి పట్టండి. లేదా యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు వేసినా పర్లేదు. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ వెంటనే తగ్గిపోతుంది. శ్వాస ఆడడం సులువవుతుంది. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే కఫం కరిగిపోతుంది. ఇక రెండవదిగా అల్లం మరియు తేనె. గొంతు గరగరా ఉండి పొడి దగ్గు వస్తుంటే ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఒక చిన్న అల్లం ముక్కను దంచి దాని రసాన్ని తీయండి. 1 స్పూన్ అల్లం రసంలో 1 స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోండి. అల్లంలో ఉండే జింజరాల్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తే తేనె గొంతుకి మాయిశ్చరైజర్లా పనిచేసి దగ్గును తగ్గిస్తుంది. ఇక మూడవది మరియు అత్యంత శక్తివంతమైనది పసుపు, మిరియాల పాలు. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1/2 చెంచా పసుపు మరియు చిటికెడు మిరియాల పొడి కలపండి. పసుపులో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. మిరియాలు గొంతులోని వైరస్ని చంపేస్తాయి. ఇది తాగిన తర్వాత నీళ్లు తాగకుండా వెంటనే పడుకుంటే ఉదయానికి మీ జలుబు సగం తగ్గిపోయినట్టే. సో ఇలా జలుబు, దగ్గుకు ఎన్ని మందులు వాడినా తగ్గకుంటే ఇలాంటి న్యాచురల్ టిప్స్ పాటించి చూడండి. ఇంకో విషయం ఏంటంటే మీకు మరీ ఎక్కువగా జ్వరం లేదా వారం రోజుల కంటే ఎక్కువ దగ్గు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఈ 3 టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.